సార్, మొన్న లడ్డూ వివాదానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు అసెంబ్లీ సాక్షిగా చూసాం. ఓకే, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కడపలో పూజలు చేశారు. దానికి సంబంధించిన వ్యాఖ్యలు, మాటలు, ఆరోపణలు చూస్తూనే ఉన్నాం. మీ వెర్షన్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఆంజనేయ స్వామికి సంబంధించినంత వరకు పులివెందుల కాన్స్టిట్యూషన్ పరిధిలో ఒక ఆలయంలో యోగంలో పాల్గొన్నారు, ఆ దీక్షలో పాల్గొన్నారు. ఇది పెద్ద ఎత్తున రాష్ట్రంలో చర్చనీయాంశం కావడానికి ఒక రీజన్ ఏంటంటే, అంతకుముందు రోజే అసెంబ్లీ వేదికగా తిరుమల వ్యవహారాలకు సంబంధించి చర్చ నడిచింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, శాసనసభ్యులు మాట్లాడారు. వారు లడ్డు దాని చుట్టూ జరిగిన సిట్టు వ్యవహారాలను కన్నా వ్యక్తిగత వ్యవహారాలకు ఎక్కువ వెళ్ళిపోయినారు. ఆ కరుణాకర్ రెడ్డి గారి కుమార్తె వివాహం, సుబ్బారెడ్డి గారి శ్రీమతి బైబిల్ చేతిలో ఉండడం, జగన్మోహన్ రెడ్డి గారికి దేవుడు అంటే ఇష్టం మాట్లాడే పద్ధతిని చేశారు. అది పెద్ద చర్చనీయాంశం అయింది. దానికి వాళ్ళు వివరణలు ఇచ్చుకున్నారు. ఆ మరుసటి రోజే 2-3 రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఆలయంలో పూజలో పాల్గొన్నారు, దీక్షలో పాల్గొన్నారు, యాగంలో కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం జరిగిన తర్వాత మేము ఇట్లాంటి అసెంబ్లీలో ఇష్యూ చేశాం కాబట్టి భయపడిపోయి వెళ్ళాడు, తనను తాను నేను కూడా భక్తి ఉందని చెప్పుకోవడం కోసం వెళ్ళాడు అనే పద్ధతిలో కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఆలయాన్ని సందర్శించే ప్రోగ్రాము 1 నెల క్రితమే ఫిక్స్ అయింది. నెల క్రితం అసెంబ్లీ డేట్ చర్చ ముందు రోజు కదా, కాబట్టి నెల రోజుల క్రితమే అది ఫిక్స్డ్ ప్రోగ్రామ్. మరి మీరు నెల రోజుల క్రితం ఈ చర్చ రాష్ట్రం లేదు కదా, కాబట్టి అది అసంబద్ధమైంది. పాయింట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డికి 2 పాయింట్స్. జగన్మోహన్ రెడ్డి గారు ఆలయంకి వెళ్ళినా, మసీదుకి వెళ్ళినా, చర్చికి వెళ్ళినా అక్కడ సాంప్రదాయాల్ని 100% తూచా తప్పకుండా పాటిస్తారు. ఆయన ఒక సందర్భంలో చెప్పాడు కదా, చాలా ఎమోషనల్ గా, నేను 4 గోడల మధ్య బైబిల్ చదువుతాను, కానీ ఎక్కడ ఏ దేవాలనో ఆ దేవాల సాంప్రదాయాలను తూచా తప్పకుండా పాటించే మనస్తత్వం నాది అని చాలా స్పష్టంగా చెప్పాడు. కాబట్టి అదే ఆయన పాటిస్తాడు కూడా. పులివెందులకు సంబంధించి 2 అంశాలు. ఒకటి, ఆయన వ్యక్తిగతంగా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తను అనుకున్న పనిని త్రికరణ శుద్ధిగా చేస్తారు. దాంతో విభేదించే ఉండొచ్చు, ఆయన అనుకున్న పాలసీలు కానీ అది చివరి వరకు నిలబడతాడు దానిపైన, ఓడినా గెలిచినా. కాబట్టి తను ఆలయానికి వెళ్ళినా దేనికి వెళ్ళినా నటించడం అనేది జగన్మోహన్ రెడ్డికి రాదు, ఆయన జీవిస్తాడు, దాంట్లోనే ఉంటాడు. ఇది మొదటి అంశం, ఆయన క్యారెక్టర్కి సంబంధించి. రెండోది, పులివెందులకు సంబంధించి చాలా మందికి తెలియంది ఏంటంటే, దేవాలయాలు కానీ లేదా మతానికి సంబంధించిన సంస్థలు ఏవి కూడా సొంత ఆదాయాల పైన నిలబడవు, ఉండదు. దేవాలయానికి ఆదాయం ఏంటంటే భక్తులు ఇచ్చే కానుకలు, గుప్త నిధులు, గుప్త దానాలు ఉంటాయి. చాలా మంది దానాలు చేస్తుంటారు దేవాలయాలకి. గుప్త దానాలు, విరాళాలు, కానుకలు, వీటి ద్వారానే దేవాలయ వ్యవస్థ నడుస్తుంది. సొంతంగా వ్యాపారం చేసే సమస్యలు కాదు, సొంత ఆదాయం ఉండదు. ఇదే ఆ వనరు ఏ వ్యవస్థ కన్నా. పులివెందుల్లో వైఎస్ కుటుంబం యొక్క విరాళము లేదా కానుకో లేని గుడి అంటూ ఉండదు. మీరు ఏ గుడి కట్టినా, ఏ ఆచారాలకు సంబంధించిన వ్యవహారాలు జరిపినా వాళ్ళు వైఎస్ కుటుంబాన్ని దగ్గరికి వెళ్ళడం, వాళ్ళ సహాయం తీసుకోవడం చేయడం ప్రజలకి అలవాటు, వీళ్ళకి కూడా అలవాటు. అది ఈ మతం ఆ మతం కాదు. అందులో ముఖ్యంగా దేవాలయాలు, మీరు పులివెందుల నియోజకవర్గంలో ఏ దేవాలయానికి వెళ్ళినా ఆ దేవాలయంలో వైఎస్ కుటుంబం కాంట్రిబ్యూషన్ ఉంటుంది. అది ఒక ఆచారంగా మార్చుకున్నారు వాళ్ళు. అంతటితో ఆగరు వాళ్ళు. భార్య లేదా భర్త గతంలో ఎవరో ఒక దేవాలయం, ఇప్పుడు ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది, దాని అభివృద్ధికో దేనికో ఒకసారి వాళ్ళు సహాయం చేస్తుంటారు, అడుగుతారు, సార్ మీ సహాయం చేసి ఏదో మీకు వెసులుబాటు ఉన్నప్పుడు దైవ దర్శనానికి రండి అని పిలవడం. వీళ్ళు మనం ఒక సహాయం చేసి ఆడికి వెళ్ళడం, ఆ కార్యక్రమంలో పాల్గొనడం అనేది ఒక రోజువారి పని. అది వాళ్ళు ఎప్పుడు ఎవరికి సహాయం చేసినా వాళ్ళని తిరిగి చూడడం, ఎట్లా జరుగుతుందో పరిశీలించడం, ఆడికి వెళ్ళడం, వాళ్ళ సహాయం తీసుకోవాలన్నమాట. అంటే పులివెందుల నియోజకవర్గంలో వాళ్ళతో అనుబంధం లేని కుటుంబం కానీ, వాళ్ళకి అనుబంధం లేని వ్యక్తి కానీ ఉండరు. అందువల్లనే ఇంత ఘోర పరాజయంలో 60-70 వేలతో ఆయన గెలిచినాడు. వాళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చిన రోజు నుంచి ఇంతవరకు ఆ కుటుంబం ఓడిపోలేదు పులివెందులు. కారణం ఏంటంటే, ఏదో అజమాయిషి కాదు, మూమెంట్ టచ్ ఉంటుంది వాళ్ళకి. ఉదాహరణకు వెంకటప్ప మెమోరియల్ స్కూల్, భారతి గారి సారథ్యం, 2500 మంది పిల్లలు, ఉచితం పాఠ్య పుస్తకాలు, ఉచితం యూనిఫామ్, ఉచిత భోజనం, ఇంగ్లీష్ మీడియం స్కూల్, 2500 మంది పిల్లలు. బదిరీల పాఠశాల ఒకటి ఉంది, మందబుద్ధి కలిగిన వాళ్ళకి ఒక పాఠశాల. ఇప్పుడు లేటెస్ట్ గా ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్స్ తో కంటి వైద్యశాల, మనకు హెడ్ క్వార్టర్ లో ఉండేంత అద్భుతమైన ఉచిత వైద్యశాల. అన్ని రకాల వైద్యం, విద్య, వ్యక్తిగత సహాయం చేస్తుంటారు. కాబట్టి దేవాలయాలకి వాళ్ళు వెళ్ళడం పులివెందుల్లో వాళ్ళు రొటీన్ యాక్టివిటీ. అందులో భాగంగానే ఆయన అక్కడికి వెళ్ళాడు.
కాబట్టి పులివెందుల నియోజకవర్గ పరిధిలో ఏ దేవాలయం అభివృద్ధిలో కూడా వీళ్ళ పాత్ర లేనిది ఉండదు, వీళ్ళ సహాయం లేనిది, ఈ సపోర్ట్ లేనిది ఉండదు. అంటే అంతగా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు జగన్ గారు కానీ భారతి గారు కానీ. అందులో భాగంగానే ఎప్పుడో నిర్ణయించిన కార్యక్రమం, ఆ గుడి ప్రోగ్రాం ఆయన వెళ్ళారు టైం చూసుకొని, వాళ్ళు పిలిపించిన టైం మేరకు అక్కడ యాగంలో చాలా బాగా పార్టిసిపేట్ చేసిన ఆయనకి మొదటి నుంచి అలవాటు. ఆడన్న హిందూ మత ఆలయంలోకి వెళ్ళాడు అనుకోండి, ఆయన ఒక బ్రాహ్మణుడు లాగా కనిపిస్తాడు. ముస్లిం మతానికి సంబంధించినటువంటి మసీదులకు వెళ్ళాడనుకో వాళ్ళలాగా కనిపిస్తాడు. క్రిస్టియన్ ఇట్లా ఎక్కడికి వెళ్ళినా దాంట్లో ఇమిడిపోవడం అని జగన్ గారు, అది మనసుతో చేసే పని, నటిస్తే అది కుదరదు, సినిమా కాదు కదా. కాబట్టి ఆయనకి ఆయన ఏదైతే ఎగ్జాక్ట్లీ చెప్పాడో, 4 గోడల మధ్య బైబిల్ చదువుకుంటాను, ఏ మత ఆలయానికి వెళ్ళినా ఆ మతాన్ని సూటితో పాటిస్తానంటాడు, ఆయనకు అలవాటు అది. కాబట్టి దాన్ని కూడా మేము ఎటకారం చేస్తుంటే ఇది ఒక ఆనందం తప్ప ఇంకోటి కాదు. ఆ ప్రోగ్రాం అనేది ఇంతకుముందు ఎప్పుడో నిర్ణయించింది, అసెంబ్లీలో జరిగింది ముందు రోజు. కాబట్టి ఒకరికి భయపడి వెళ్ళే సమాచారం అయితే జగన్మోహన్ రెడ్డి గారు కాదు, ఆయన అనుకున్నది ఆయన చేస్తారు.